హాయ్ హలో వెల్కమ్ టు చాట్ టీవీ. జర్నలిజం కూడా వ్యవస్థీకృత నేరమా? జర్నలిజాన్ని సైతం కూటమి సర్కార్ వ్యవస్థీకృత నేరంగా చూడడం, కోర్టులో ఆ విధంగా వాదనలు వినిపించడం ఆవేదన కలిగిస్తుందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి వ్యాఖ్యానించారు. 25 ఏళ్లకు పైగా ఎలాంటి మచ్చ లేకుండా జర్నలిస్టుగా కొనసాగుతున్న తనపై ప్రభుత్వం మోపుతున్న అభియోగాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. పూడి శ్రీహరి కేసులో రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు కోర్టులో చెక్ పడిందని, హామీలు అమలు చేయలేక ప్రభుత్వం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కు దిగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నువోలు సుధాకర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధి సుదర్శన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి ఆపేక్షించారు. అది 2.5 సంవత్సరంగా జరుగుతున్నది, పరాకాష్ఠకు వచ్చింది ప్రస్తుతం. ఇందాక మా సుదర్శన్ చెప్పినట్టు 24 అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా 1000 కేసులు పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేమి, నాయకులైతేమి, కొంతమంది ప్రజల మీద అయితే సుమారు 1000 కేసులు, అంటే 3 నెలలు జరిగింది. 3 నెలల్లో రోజుకు 10 కేసులు లెక్కేసుకున్న, మినిమం పర్ డే 10 కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద విశృంఖంగా ఎవ్వరూ అడగలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఈ రాక్షస ప్రభుత్వం, ఎందుకంటున్నారంటే వాళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజల సమస్యలు తీర్చడానికి, పాలన చేయడానికి. కానీ వచ్చిన రోజు నుంచి అది మర్చిపోయి గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేయించి, ఇళ్ళక ఇళ్ళు కూల్చేసి, రకరకాలైనటువంటి విచ్చలవిడితనం. రిజల్ట్స్ వచ్చిన తెల్లారి నుంచి, ఆ రోజు నుంచే వారు ఈ రాష్ట్రం మీద పడి రాష్ట్రాన్ని చెరబట్టినటువంటి పరిస్థితి. అది సుమారు రోజుకు 10 కేసులతో తయారై కార్యకర్తల నుంచి నాయకుల మీద కేసులు పెట్టి, ఈరోజు 25 సంవత్సరాలుగా చెడ్డ పేరు లేనటువంటి మృదుభాషి, మితభాషి శ్రీహరి గారు తన జీవితంలో ఎప్పుడు కూడా గీత దాటనటువంటి జర్నలిజం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన్ని 13వ తేదీ, 14వ తేదీ నుంచి 15వ తేదీ పట్టకపోయి వారిని పెట్టినటువంటి నరక యాతన, అంటే ఫిజికల్గా కాదు కానీ మానసికంగా ఒక విధమైనటువంటి నరక యాతన చూపించింది ప్రభుత్వం. ఇక్కడ పట్టుకొని పోయినారు, డకాయ్ డ్రెస్ లేదు, ఏమి లేదు, పోలీస్ యూనిఫామ్ లేదు, ఒక డకాయిట్స్ కదా అబ్డక్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో వారిని ఇక్కడి నుంచి తాడేపల్లి నుంచి పట్టుకుపోయి 10-12 గంటలు ప్రయాణించి కుప్పంలో తేల్చి, ఆ కుప్పంలో ఆ రాత్రి, ఆ నెక్స్ట్ డే దాకా నిద్ర లేకుండా, అది ఒక మానసిక హింస. నిద్రపోనీయకుండా ఒక చిన్న గదిలో బంధించి అక్కడ గాలిని కూడా రాకుండా ఉంటే ఆయన ఆ విధంగా 2 రోజులు నిద్రాహారం లేకుండా, నిద్ర లేదు, ఆహారం లేదు, మంచినీళ్ళు కూడా తాగడం లేదు, నాకు తెలియదు. ఆ విధంగా మానసిక క్షోభకు గురి చేసి అడ్వకేట్స్గా నేను సుదర్శన్ అన్న, అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ మేమందరూ పోయడానికి ప్రయత్నిస్తే ఆఖరికి నైట్ 1-1:30 దాకా మాకు ఆయన్ని కలిసే అవకాశం కూడా లేకుండా ఒక భయకంపితమైనటువంటి పరిస్థితులు ఆ కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది. అక్కడ పోయి చూస్తే ఒక మిలిటరీ కాన్వాయ్, కొన్ని 100 పోలీస్ కార్స్, 100 మంది పోలీస్ పీపుల్. ఏం జరుగుతుంది? రాష్ట్రానికి బట్టిన పేడైంది, కుప్పకు బట్టిన పేడైంది. ఈ పోలీస్ స్టేషన్ ఏమన్నా మిలిటరీ క్యాంప్ అనిపించే పరిస్థితిలో ఇంచుమించుగా ఆపరేషన్ కగార్ జరుగుతున్నట్టు ఆ విధంగా ఒక కాన్వాయ్ పోలీస్ కవాత్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో లోపలికి పోయి తీరా చూస్తే, దీనికంతా ఆ రోజుల నుంచి మా జగన్మోహన్ రెడ్డి, ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మా అప్పిరెడ్డి అన్న, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మమ్మల్ని ఒక జాటీ బట్టి నడిపించినటువంటి గొప్ప నాయకులకి, సజ్జల రామకృష్ణారెడ్డి అన్న, అప్పిరెడ్డి అన్న, వేణుగోపాల్ రెడ్డి అన్న, నూరి ఫాతిమా ఆ చెల్లెలు, వీళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం ఏ విధంగా ఉందంటే, సుదర్శన్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు మొదలు అందరూ, శ్రీనివాసులు రెడ్డి అయితే అందరూ పేరు పేరున చెప్తున్నాను, రామలక్ష్మణ్ రెడ్డి, శశిధర్ రెడ్డి, వీళ్ళందరూ, భగవాన్ గారు, ఆయనైతే
ఆయన నిద్రాహారం కూడా లేదు. రామకృష్ణారెడ్డి అన్న ఈ విధమైనటువంటి ఒక సైనికులు క్రియేట్ చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్స్. చాలా సంతోషం. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వారిని అందరినీ కార్యోన్ముఖులు చేసి ప్రతి క్షణం అప్రెడ్ అని అయితే మమ్మల్ని నిద్ర కూడా బానించలేదు. ఇక్కడ అరగంట ఇక్కడ డ్యూటీ, ఇంకో దగ్గర డ్యూటీ, ఆ విధంగా మమ్మల్ని వెనక నిలబడి ముళ్ళగారితో నడిపించినటువంటి అప్రెడ్ అన్న, పైన సజ్జల రామకృష్ణారెడ్డి అన్న, వీటన్నిటికీ ఆదేశాలు ఇస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము రుణం తీర్చుకున్నామని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్లో ఉండే ప్రతి ఒక్కడు కూడా రక్తాన్ని దారబోసి పార్టీ కోసం ఆహుతి అయిపోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నారని నేను చెప్పేదానికి చాలా సంతోషపడ్డాను. ఈరోజు చాలా వింగ్స్ ఉన్నాయి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అన్న కోసం, పార్టీ కోసం, పార్టీ మనుగడ కోసం, ప్రజాస్వామ్యం కోసం, ఈ ప్రజల కోసం, కార్యకర్తల కోసం, ఈ నాయకుల కోసం ప్రాణాలు అర్పించేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సిద్ధం. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అన్న వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తుంటే మాకు అలసట లేదు, అన్నం లేదు, నీళ్లు లేదు. మాకు సంతోషం. అది పార్టీ కోసం మేము ఆహుతైనా పర్వాలేదు, మాకు ఏమైపోయినా పర్వాలేదు, మా పార్టీ జెండా మోయడం ముఖ్యం. నల్ల కోటు కన్నా మాకు జెండా మాత్రమే ముఖ్యం. దురదృష్టమైన పరిస్థితి, ఒక అడ్వకేట్ సాయంత్రం 7 గంటలప్పుడు కూడా కోర్టులు వేసుకొని ఉన్నారంటే మేము ఆ 4:15 తర్వాత కోర్టులు వేసుకోం. ఈ చంద్రబాబు వారి కోటరి, ఈ లోకేష్ గారు, ఇంకెవరు మొత్తం ఈ నడుపుతున్నటువంటి శక్తులు, ఈ పోలీస్ వ్యవస్థ మమ్మల్ని రాత్రింబౌళ్ళు కోర్టు వేసుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది. 24 hours వీ షుడ్ బి రెడీ. ఈ విధంగా కుప్పకు తీసిపోయారు. ఆ గౌరవ న్యాయస్థానం ఇది చెల్లదు రిమాండు, ఇది అక్రమమైన అరెస్టు, ఇది తప్పుడు విధానం, తప్పుడు కేసు అని చెప్పి రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ డే వాళ్ళు కోర్టు ఆర్డర్తో ఆ 2 రోజుల తర్వాత మళ్ళా అదే కేసులో క్రైమ్ నెంబర్ 76లో మళ్ళా అరెస్ట్ చేసి మళ్ళా కోర్టు వారి దగ్గర తీసుకోవడం జరిగింది. ఒక కేసులో ఒక క్రైమ్ నెంబర్లో 2 సార్లు అరెస్ట్ కావడం, అదే అఫెన్సెస్కి నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తాను. అది శ్రీహరి గారిని చూస్తున్నాను. అయిపోయిన తర్వాత రెండోసారి కూడా తీసిపోయిన తర్వాత ఆ రోజు ప్రొడ్యూస్ చేయలేదు, ఎప్పుడో రాత్రికి తెల్లారేదో ప్రొడ్యూస్ చేశారు. చేసిన తర్వాత మళ్ళా వాదనలు చెప్పారు, మేము వాదనలు చెప్పాము. చెప్పిన తర్వాత అప్పుడు కూడా మళ్ళా కోర్టు రిజెక్ట్ చేసింది. ఇది అక్రమము, మీ అరెస్ట్ అక్రమం, దుర్మార్గం, రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదని మళ్ళా చివాట్లు పెట్టినా కూడా నిన్న సుమారు 12-1 గంటలకి అనుకుంటాను ఆ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అప్పటికే గుంటూరు నుంచి పోలీసు వచ్చింది, కొత్తపేట పోలీసు. కుప్పంలో ఆర్డర్ ఇచ్చే లోపల అక్కడికి గుంటూరు పోలీసు వచ్చి ఒకవేళ బెయిలిస్తే అక్కడి నుంచి పట్టుకుపోవడానికి సిద్ధమై వచ్చి బెయిల్ నుంచి బయటికి తీసుకొస్తుంది. ఆయన మళ్ళా అరెస్ట్ చేసి గుంటూరు తీసుకురావడం జరిగింది. గుంటూరు నైట్ ఎప్పుడో 12 గంటలు 1 గంటకు వచ్చారేమో తెలియదు, ఈరోజు ఉదయం ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఈ మ్యాజిస్ట్రేట్ గారు కూడా ఇది అక్రమ కేసు, ఈ కేసు చెల్లదు, రిమాండ్కి అర్హత కాదు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ లోపల నల్లపాడు పోలీసులు రెడీగా ఉన్నారు. అంటే ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కానీ ఒకవేళ రిమాండ్ కాకపోతే మళ్ళా ఎత్తుకుపోవడానికి. ఈ విధమైనటువంటి ప్రతీకార చర్యలు, ఈ విధమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు వాళ్ళు ఆడిన ఆటలకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా కుప్పంలో కూడా విశ్వనాథ్ రెడ్డి అని అతను, సూర్యప్రతాప్ రెడ్డి, చంద్రప్ప అండ్ సునశేఖర్ రెడ్డి చిత్తూరు నుంచి వీళ్ళందరూ మా చుట్టూ ఒక ఫైర్ వాల్, ఒక నిప్పుల వలయంగా మా చుట్టూ నిలబడి మమ్మల్ని రక్షించినటువంటి మమ్మల్ని ఇద్దరిని, సుదర్శనాన్ని నన్ను రక్షించి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే గుంటూరులో మహాశక్తివంతమైనటువంటి లీగల్ టీం, వీళ్ళు వాళ్ళ సేవల పార్టీకి మటుకు నిజంగా ఈ ఒక పార్టీకి లీగల్ సెల్ ఇంత ప్రాణానికి తెగించి పోరాడుతుందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మై లీగల్ టీమ్. ముఖ్యంగా మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుదర్శన్ రెడ్డి గారి ఈ మొత్తం మీద సుదర్శన్ చక్రం తెప్పుతూ మమ్మల్ని కార్యోన్ముఖులు చేయించినటువంటి సుదర్శన్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, వీళ్ళందరూ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజమైనటువంటి ఆస్తి. ఒక కార్యకర్త ఈరోజు
కొంత నిబ్బరంతో ఉన్నాడు. ఏం జరిగినా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందన్నటువంటి చెప్పుకునే పరిస్థితి, తలెత్తుకొని తిరిగే పరిస్థితి మా నాయకులు ప్రోద్బలం వల్ల, మా నాయకుల ఆదేశాల వల్ల, మా నాయకుల యొక్క మమ్మల్ని కార్యోన్ముఖులు చేసి మమ్మల్ని నడిపిస్తుంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నింటి ధీటుగా పోరాడుతుంది. ఏ కార్యకర్త కూడా భయపడటం లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారం రోజు చేయలేదు ఈ అరాచకాలు, ఈ అక్రమాలు చేయలేదు. ఎట్టి పరిస్థితి జోలికి పోలేదు. వీళ్ళు గెలిచిన రోజు నుంచి ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి ఒక పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికే అధికారం పొందినట్టు ప్రవర్తిస్తూ డీజిల్ కొరతుండే వాళ్ళకి అవసరంలా పట్టుకోకపోవడానికి, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయడానికి, శ్రీహరి గారిని పట్టుకోవడానికి 100 పోలీసులు, డీజిల్ బొక్క కొన్ని 100 లీటర్లు, కొన్ని 100 వెహికల్స్ అవసరమా కుప్పంకు పంపించడం, ఆడు పెరేడ్ చేయడం. ఇక్కడ డీజిల్ లీటర్ దొరక్క ఒక 1/2 లీటర్ దొరకని పరిస్థితుల్లో ప్రజలు అల్లాడుతుంటే 100 లీటర్ల బొక్క ఆయన అరెస్ట్ చేసి తీసుకుంటారు. ఇదే మీ పాలన అడుగుతున్నా. మీకు ప్రజల సమస్యలు పట్టవు, ప్రజలతో మీకు అవసరం లేదు. మీకు కావాల్సింది అధికార దుర్వినియోగం, అధికార అహంభావం, అధికారం యొక్క అహంకారం. మీకు ఇష్టపడిన మీరు టార్గెట్ చేసినటువంటి ప్రతి వ్యక్తిని వేటాడడం, హింసించడం, మానసికంగా శారీరకంగా. ఇదేనా మీ పరిపాలన? ఒక్కటి మటు గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో ఏ చెట్టు కూడా సంవత్సరం అంతా పూయదమ్మా. నథింగ్ ఇన్ దిస్ నేచర్ బ్లూమ్స్ ఫర్ ది ఇయర్ లాంగ్. మీ సీజన్ ఇది, మీరు పూలు పోస్తున్నారు. ఏ సీజన్ ప్రతిదానికి అంతం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మీరు కొత్త విధానానికి నాంది పలికారు, కొత్త విధానానికి తెరదీశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చేయకూడదని మా నాయకుడు మాకు శాంతిని బోధించాడు. కానీ పగా ప్రతీకారాలు ఆయనకు ఆ నరమే లేదు. ఆ విధమైన ఆలోచనలో ఆయనకు అసలు రాదు. వచ్చినా కూడా దాన్ని అసలు పక్కన పెట్టేసే మహానుభావుడు మా నాయకుడు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాలు ఏమన్నా చేర్చదలుచుకుంటే మీరు వాళ్ళలో ఈరోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామాల్లో ఉండలేని పరిస్థితి మీరు తెచ్చారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా? మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పార్టీ చూడను, కులం చూడను, మతం చూడను, జాతి చూడను, నాకు ఓటేశాడా లేదా అని కూడా చూడను, ప్రభుత్వం యొక్క ప్రతి ఫలం ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి గొంతెత్తి తరిశాడే, ప్రతి ఒక్కరికి అది చేశాడే. మీరు నిన్న సుదర్శన నేను వస్తున్నాం, ఒక కుంటి అతను 2 కాళ్ళు లేవు కుప్పంలో, అతనికి పెన్షన్ వస్తుంటే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా నీకు పెన్షన్ ఇవ్వని అన్నా మీరు చెప్పాలి. పెన్షన్ ఇవ్వని తీసేసినట్టు దుర్మార్గమైన పరిస్థితి. ఒక అనాథ, ఒక వికలాంగుడు, 2 కాళ్ళు లేనటువంటి వ్యక్తి మీద ఉంటాయా మీ ఇది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఉంటే ఈ రాజ్యాంగంలో అతనికి హక్కు లేవా? ఈ రాష్ట్రంలో పౌరుడు కదా? మీరు ఇచ్చే పథకాలు మీ సొంత జేబుల నుంచి అందిస్తున్నా? పార్టీ నుంచి కంట్రిబ్యూషన్ చెప్పండి, మీ పార్టీ కార్యకర్తలకు ఇవ్వండి. ప్రభుత్వం అని ప్రభుత్వ సొమ్ము మీరు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతెత్తి మాట్లాడిన వాటికి మేము ఏ ఫలం ఇవ్వనంటే ఖచ్చితంగా అది చాలా కాలం సాగదు. ఎల్ల కాలం మీ ఆటలు మటు ఖచ్చితంగా సాగదు. ఈరోజు మరలా చెప్తున్నాం, ఒక దుర్మార్గానికి బలైనటువంటి అందరిలో ఒకడు, చాలామంది బలవుతున్నారు. శ్రీహరి గారు కూడా అతను పెట్టినటువంటి మానసిక క్షోభ వర్ణించలేనటువంటిది. కానీ చాలా ధైర్యంగా ఉన్నాడు. నేనేం తప్పు చేయలేదు. అస్సలు ఆయన ఫోన్ నుంచి ఒక పోస్టింగ్ పెట్టాడని మీరు రుజువు చేయగలుగుతారా? చేశారా? అరెస్ట్ చేసే ముందు మీకు తెలుసా? ఒక్కటి పోస్టింగ్. మీరేం చేస్తున్నారు? ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తున్నారు, వారి కన్ఫెషన్ తీసుకుంటున్నారు. అక్యూజ్డ్ కన్ఫెషన్ వైలిన్ కస్టడీ చెల్లదని మీకు తెలిసి ఎవరు కావాలంటే వాళ్ళు ముద్దాయిని చేయొచ్చు. ఒక ముద్దాయిని పట్టుకొని వాడు స్టేట్మెంట్ ఇవ్వకపోయినా కూడా మీరు రాసుకొని ఇతను మా కస్టడీలో ఒప్పుకున్నాడని చెప్పి చట్ట వ్యతిరేకమైనటువంటి ఎవిడెన్స్ యాక్ట్ 24, 25, 26 ఏం చెప్తుందంటే an accused confession while in custody not admissible అయినా చెప్పినా కూడా దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళ పేరు ఇరికిచ్చి వాళ్ళని రకరకాల హింస. ఒక కోర్టులో ఒక స్టేషన్లో కేసు పెడితే అది వీగిపోతే మళ్ళా ఇంకో స్టేషన్లో అదే కేసు పెట్టి మళ్ళా వీగిపోయిన తర్వాత మరుక్షణం అతను మళ్ళా కేసులో అరెస్ట్ చేసి అది కూడా వీగిపోతే ఇంకో స్టేషన్లో అదే కేసు మళ్ళా పెట్టి హింసించడం, అది కూడా వీగిపోతే ఇంకొక సేమ్ కేసు. ఇది ఎక్కడైనా చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా ఈ వ్యవస్థలు ఒకటే సవాల్ చేసి చెప్తున్నాను. పోలీస్ వ్యవస్థను ఒకటే అడుగుతున్నాను,
మీరు కూడా అతీతులు కారు. మీరు కూడా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే సామాన్య మానవుడికి ఎంత శిక్షార్హుడో మీరు కూడా అంత శిక్షార్హుడు. మేము కూడా ఒకటే అనుకుంటున్నాం, అఫెన్స్ ఇస్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్. ఇప్పుడు దాకా మీరు కేసులు పెడుతున్నారు, మేము ఏదో గౌరవ న్యాయస్థానంలో ఒక దయ వల్ల వారి యొక్క చట్టబద్ధత వాళ్ళ అవగాహన వల్ల మేము బయటకు వస్తున్నాం. ఇప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా వీఆర్ డిసైడెడ్, విల్ డూ ఇట్, విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎవరు మీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా కోర్టు ముందర దోషులుగా నిలబెట్టడానికి ఈ రోజు నిర్ణయం తీసుకున్నాము. నేను గారు, మనోహర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, ఆ పీరియడ్ అన్న వాళ్ళు అందరితో చెప్పాం. వాళ్ళు ఎస్ అని చెప్పిన తర్వాత గోహెడ్ వేణుగోపాల్ రెడ్డి వాళ్ళకి ఒక 111 సెక్షన్ ఎప్పుడు పెడతారండి? లైఫ్ పనిష్మెంట్. దానికి 2 ఛార్జ్ షీట్లు మినిమం కాగ్నిషన్ తీసుకోవాలి. వాళ్ళు రైల్వే స్టేషన్లో టాయిలెట్కి పోయకూడదానికి ఆడిపోతే వాళ్ళు కూడా 111 పెడుతున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఉందా? ఇంతకన్నా అన్యాయం ఉందా? కోర్టు చివాట్లు పెట్టినా కూడా ఈ శ్రీహరి గారి కేసులో 3 సార్లు చివాట్లు పెట్టింది కోర్టు. 111 దీనికి అప్లై కాదు అని. మళ్ళీ 111 పెడతారు లైఫ్ పనిష్మెంట్. 3 సంవత్సరాల లోపు, 3 నుంచి 7 సంవత్సరాల లోపల అరెస్టే చేయకూడదంటే 35(3) ఇవ్వాలంటే మీరు ప్రతి కేసు తీసుకుపోయినారు, కోర్టును తీసుకుపోతున్నారు. కోర్టును కూడా బెయిల్ ఇవ్వకూడదని శాసించే పరిస్థితికి వచ్చారా మీరు? కోర్టును మీరు శాసించే పరిస్థితికి రాలేరమ్మా. న్యాయం మాకు జరుగుతుంది. న్యాయం అంటే ఒక సామాన్య మానవుడు బతుకుతున్నాడంటే ఆ గౌరవ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ వల్లే బతుకుతున్నాం. వి గాట్ హైయెస్ట్ రెస్పెక్ట్ ఫర్ ది సిస్టమ్. బట్ అట్ ది సేమ్ టైం మీరు ఏ విధమైనటువంటి పోలీసుగా ముఖ్యంగా ఏ విధమైనటువంటి చట్ట వ్యతిరేక చర్యలు, చట్టానికి ప్యాలటబుల్ కానీ చట్ట సమ్మతం కానిటువంటి చర్యలు మీరు చేస్తే మీరు మిమ్మల్ని ప్రోత్సహించిన నాయకులు కూడా ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతానని మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇవాళ ఈ కేసుల విచారణ సందర్భంగా నాకు మద్దతుగా నిలిచిన ఫాతిమా గారికి, అలాగే మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి గారికి, సహోదరులు లేలాపిరెడ్డి గారికి, సహచర ప్రధాన కార్యదర్శి మా గురుతులీలు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారికి, అలాగే మిత్రులు మనోహర్ రెడ్డి గారికి అండ్ సుదర్శన్ రెడ్డి గారికి, దీంతో పాటు ఇవాళ ఈ గుంటూరు కోర్టు కేసు విచారణ సందర్భంలో పూర్తిగా న్యాయపరమైన సహకారాలు అందించిన రామకృష్ణారెడ్డి గారు, భగవాన్ గారు అండ్ క్రాంతి అండ్ మై ఫ్రెండ్ అండ్ లైక్ ఏ బ్రదర్ రామ్ అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు కూడా చాలా సపోర్ట్ చేశారు. వాస్తవంగా ఇలాంటి అంశాల గురించి, రాజకీయ అంశాల గురించి, లేకపోతే ఎవరి మీద ద్వేషం కొద్దో, లేకపోతే కోపం కొద్దో, ఆగ్రహం కొద్దో మాట్లాడాలని నాకు సహజంగా ఉండదు. మనసులో కూడా ఎప్పుడు ఒకరి మీద ద్వేషంతోనో లేకపోతే ఒకరి మీద ఆగ్రహంతోనో పనిచేయాలని ఎప్పుడు అనుకోము. కానీ ఏప్రిల్ 15 నుంచి మొదలైన ఈ అరెస్టుల పరంపర ప్రక్రియ ఇవాళ మే 1 వరకు కొనసాగింది. దాదాపు 2 వారాలు. మాలాంటి వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కడం కానీ, లేకపోతే కోర్టులు గడప తొక్కడం కానీ ఇప్పటివరకు చేయలే. నా 48 ఏళ్ళ జీవితంలో కానీ, మా కుటుంబ జీవితంలో కానీ ఎప్పుడు కూడా కోర్టులు మెట్లు ఎక్కడం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ 15 రోజుల పరిణామాలు చూసిన తర్వాత నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఆగ్రహం లేదు, కానీ బాధ అయితే కలుగుతుంది. ఆ బాధ నేను ఇబ్బంది పడ్డానని కన్నా సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఏంటి, ఇలా వచ్చాయి ఏంటి అని ఒక రకమైన బాధ మాత్రమే నాలాంటి వాళ్ళని చాలామందిని తొలిచేస్తూ ఈ 2 వారాల్లో తొలిచేసింది. వాస్తవంగా కోర్టులో వాదనలు విన్నప్పుడు కూడా పొన్నవాళ్ళు గారు నా తరపున అన్ని సందర్భాల్లో చాలా గట్టిగా వాదించినప్పుడు కూడా ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న అభియోగాలు మాత్రం తీవ్రమైన ఆందోళన కలిగించాయి. అసలు జర్నలిజం చేయడం అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమా, సో ఈ రకంగా కూడా జర్నలిజాన్ని చూడొచ్చా అనే భావన నాకు తొలిసారిగా కలిగింది ఆ వాదన విన్న తర్వాత. నేను గత ప్రెస్ మీట్లోనే చెప్పాను, సాధారణంగా ఏ రాజకీయ పార్టీలోనైనా మీడియాని సమన్వయం చేసేవాళ్ళు కానీ,
కోఆర్డినేషన్ చేసేవాళ్ళు కానీ వివిధ మీడియా సంస్థల్లో పత్రికల్లో ఎడిటర్లుగా సీనియర్ జర్నలిస్టులుగా ఎవరైతే పనిచేస్తున్నారో వారి బాధ్యతలు విధులు ఎలా ఉంటాయో రాజకీయ పార్టీల్లో మీడియాను సమన్వయపరిచే వాళ్ళు కోఆర్డినేట్ చేసే వాళ్ళ తాలూకా బాధ్యతలు విధులు కూడా సమానంగా ఉంటాయి. అందులో ఎలాంటి తేడాలు ఉండవు. రాజ్యాంగం ప్రకారం ఒక మీడియాకి ఏ రకంగా పనిచేయడానికి అవకాశం వచ్చిందో అలాగే రాజకీయ పార్టీలో ఉన్న మీడియా హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRT.